నమస్తే అండి. ఇవాళ మనం తెలుసుకోబోయేది పండుగ వేళల్లో షుగర్ హెచ్చుతగ్గులు ఎలా నియంత్రించుకోవాలి. మనం ఇప్పుడు రాబోయేది దసరా సీజన్, అట్లనే తర్వాత దీపావళి వస్తుంది. ఈ నెలలో కూడా చాలా పండుగలు ఉన్నాయి. పండుగలప్పుడు చాలా మందికి షుగర్ హెచ్చుతగ్గులు బాగా ఉంటాయి. ఎందుకంటే మనం రొటీన్గా తినేటటువంటి ఆహారంతో పాటు మనకి రకరకాల పిండి వంటలు, బయట స్వీట్స్ ఇట్లా చాలా మనకి అందుబాటులో ఉంటాయి. సో మనం నార్మల్గా తీసుకునేటటువంటి ఫుడ్తో పాటు ఇవి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కానీ అదే ట్యాబ్లెట్స్ లేదా అదే ఇన్సులిన్ డోస్ వాడుతూ ఉంటాం. సో మీరు ఇట్లా ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అప్పుడు మీ షుగర్ చెక్ చేసి మీ డాక్టర్ని సంప్రదించి ఆ 15 రోజులకో లేదా ఆ నెలకో డోసేజ్ అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఇన్సులిన్ వాడేవాళ్ళు 3 పూట్ల ఇన్సులిన్ తీసుకునే వాళ్ళైనా లేదా ఆ 1 పూట ఇన్సులిన్ తీసుకునే వాళ్ళైనా ఆ ఇన్సులిన్ డోస్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్సులిన్ డోస్ సెట్ చేసినప్పుడు ఒక రకమైన ఫుడ్ ప్యాటర్న్కి మనం అలవాటు పడి ఆ ఫుడ్ ప్యాటర్న్ ఫిక్స్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే మనం ఒక ఇన్సులిన్ డోస్ సెట్ చేస్తాం. అలా కాకుండా మీరు ఆ ఎక్స్ట్రా ఫుడ్ తిన్నప్పుడు ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేసుకోకపోతే షుగర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత చెక్ చేసేటటువంటి HbA1c ఇంకా ఎక్కువ ఉంటుంది. సో క్రమం తప్పకుండా ఆ టైంలో ఇంకొంచెం తరచుగా షుగర్స్ చెక్ చేసుకొని దాని డోసేజ్ అడ్జస్ట్ చేసుకోండి. 1. 2, మనం తీసుకోవాల్సినటువంటి కొంచెం ఆహార జాగ్రత్తలు ఏంటంటే, నార్మల్గా తినేటటువంటి ఫుడ్ తో పాటు మనం స్వీట్స్ కానీ లేదా ఎక్స్ట్రా ఫుడ్ తింటుంటే ఆ రోజు తినేటటువంటి ఫుడ్ని కట్ చేసుకోవటం. మీరు ఎన్ని స్వీట్స్ తింటున్నారు, ఏ రకమైన స్వీట్స్ తింటున్నారు, ఏ టైంలో తింటున్నారు అనే విషయాన్ని గుర్తించి మనం తీసుకునేటటువంటి నార్మల్ ఆహారంలో మీరు తగ్గించుకున్నట్లయితే కొంతవరకు ఆ హెచ్చు తగ్గుని మనం నియంత్రించవచ్చు. సో ఆ టైంలో ఇంకొంచెం తరచుగా షుగర్ చెక్ చేసుకొని డాక్టర్ని సంప్రదించి ఆ HbA1c అనేది తర్వాత పెరగకుండా చూసుకోండి. నమస్తే.